ప్రైజ్ ది లార్డ్. అందరూ క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. ఆఫీసులకు వెళ్ళిన వాళ్ళు, స్కూల్స్ కి, కాలేజెస్ కి, వేరే పని మీద బయటికి వెళ్ళిన వాళ్ళైనా, మీ బంధువుల దగ్గరికి వెళ్ళిన వాళ్ళైనా క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారా? మరి మనమంతా జాగ్రత్తగా క్షేమంగా చేరేమంటే అది మన గొప్పతనం కాదు కదండి, మన దేవుని కాపుదల, ఆయన రక్షణ కంచె మన చుట్టూ ఉంచబట్టే కదా. మరి మన చుట్టూ ఎంతో మంది మనకు తెలిసిన వాళ్ళైనా, మన స్నేహితులైనా, లేకపోతే మనతో పనిచేసే వాళ్ళు చాలా మంది ఎవరో ఒకళ్ళు హాస్పిటల్లో ఉండుంటారు కదా. మరి వారి గురించి మనం ప్రార్థన చేద్దామా? మనమైతే మంచి హెల్తీగానే ఉన్నాం, మంచి ఆరోగ్యంతో ఉన్నాం, మనకైతే ఎలాంటి ప్రాబ్లమ్స్ రానివ్వలేదు తండ్రి. అది మన గొప్పతనం కాదండి, మన దేవుని కాపుదల, ఆయన కృప, ఆయన కనికరం మన మీద ఉంది కాబట్టి మనం ఇంత క్షేమంగా ఉన్నాం. మరి మనకు తెలిసిన వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళ గురించి, ఎవరి గురించి అయినా సరే, ఎవరైనా హాస్పిటల్లో ఉండుంటే వారి గురించి మనం ప్రార్థన చేద్దామా? దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకు స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం నా తండ్రి. ఈ దినమంతా ప్రభా మరి మీ చల్లని రేఖల క్రింద భద్రపరిచిందేవా. మేమే పాటి వారం నా తండ్రి. మా పనులు అంత చక్కగా మేము ముగించుకున్నామంటే, అంత విజయవంతంగా మేము ముగించామంటే అది మా గొప్పతనం కాదయ్యా. మేము చేసే ప్రతి పనిలో మీ తోడు మాకుండబట్టి, మీరు మా పక్క నుండి ఆ పని ఎలా చేయాలో మీరు మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి, ఎగ్జామ్ ఎలా రాయాలో మీరు మా పక్కన కూర్చొని నా తండ్రి మీరు సహాయం చేయబట్టే మేమంత చక్కగా మా పనులు ముగించుకున్నాం తండ్రి. ఏ పాటి వారం ప్రభా మరి అంత చక్కటి తోడు మీరు మాకు ఇవ్వడానికి మేమెంత, మా బ్రతుకెంత, మా భక్తి ఎంత నా తండ్రి. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, మాకన్నా సంపూర్ణ ఆరోగ్యవంతులు ఉన్నారు, మాకన్నా తెలివిగల వాళ్ళు ఉన్నారు, మాకన్నా బలవంతులు ఉన్నారు. మరి వారితో నా తండ్రి, వారితో పోల్చుకునే అర్హత మాకు లేదు. అయినా సరే ప్రభా అంత గొప్ప గొప్ప వాళ్ళు కూడా మరణించారు, క్షేమంగా ఇంటికి చేరుకోలేకపోయారని, యాక్సిడెంట్లు అయ్యాయని ప్రభా ఎన్నో వార్తలు మేము చదువుతున్నాం, లాస్ అయిపోయారని ఎన్నో వార్తలు మేము చదువుతున్నాం తండ్రి. మరి మేమింత క్షేమంగా ఇంత జాగ్రత్తగా మేము ఉన్నామంటే అది మా గొప్పతనం కాదు, మేము తీసుకున్న జాగ్రత్తలు కాదయ్యా. మీ కృప, మీ కనికరం, మీ దయ మా మీద ఉండబట్టి మేమే పాటి వారం నా తండ్రి. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదయ్యా. మరి మా తోటి వారు నా తండ్రి ఎంతో మంది హాస్పిటల్లో ఉన్నారని, ఇంటి పక్కన వాళ్ళు, మా బంధువుల్లో నా తండ్రి ఎంతో మంది ప్రభా మరి మీ ప్రజలు మాతో ఉన్న వాళ్ళు, మా కాలనీలో, మా దేశంలో ఎంతో మంది ప్రభా హాస్పిటల్లో ఉన్నారు నా తండ్రి. మరి వాళ్ళు అక్కడ అంతా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే మేము సంతోషంగా ఉండలేం కదా తండ్రి. ఆ మనసు మీరిచ్చిందేనయ్యా, మా సొంత మనసు కాదు ప్రభా. ఎదుటి వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళ కోసం కన్నీరు కార్చే మనసు మీరు మాకిచ్చారు. అమ్మా మీరు సంతోషంగా ఉండండి, వాళ్ళు ఎలా ఉన్నా సరే అనే మనసు మీరు ఇవ్వలేదు తండ్రి. మరి ఒక్కసారి వారి దగ్గరికి వెళ్ళి, వారి పడకల మీదకి వెళ్ళి నా ప్రభా వారి దగ్గర మీరు ఉండి మీ హస్తం వాళ్ళ మీద ఉంచిన తండ్రి సంపూర్ణ స్వస్థత మీరు దయచేయండి ప్రభా. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు నా తండ్రి. పరమ వైద్యులు మీరే ప్రభా. మరణించినా కూడా నా తండ్రి బ్రతికించగల శక్తి గల దేవా, మరణం దాకా వెళ్ళిన వాళ్ళని బయటకు తీసుకురాగల శక్తి గల దేవా, మా నాన్న తీసుకొచ్చారు తండ్రి. నా గొప్పతనం కాదయ్యా, నేనేదో భక్తి పరులని కాదు, నానేదో భక్తి పరుడని కాదు, అయినా సరే మా మీద జాలిపడి, మా మీద కనికరపడి తండ్రి మరణం దాకా తీసుకెళ్లిన నాన్నని క్షేమంగా తెచ్చారు నా తండ్రి. అదే రీతిగా నా ప్రభా మరి ఎవరైతే నా ప్రభా ఐసీయూలో ఉన్నారు, ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారు, ఎవరైతే నా ప్రభా కోమాలో ఉన్నారో నా తండ్రి, ఎవరైతే మా అనారోగ్యంతో బాధపడుతున్నారు వారందరినీ ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒక్కసారి నా తండ్రి వారి తరపున మేము క్షమాపణ అడుగుతున్నాం. ఒకవేళ మీకు వ్యతిరేకంగా మీ మనసు నొచ్చుకునేలా వాళ్ళు ప్రవర్తించుంటే వారి తరపున మేము క్షమాపణ అడుగుతున్నాం ప్రభా. మేమేదో గొప్పవాళ్ళం అని కాదు తండ్రి, అయినా సరే నా తండ్రి మరి మా ముఖం చూసిన ప్రభా మేము పాపులమే నా తండ్రి. మీ పాద ధూళి దుమ్ముతో కూడా మేము సమానం కాదు తండ్రి. అయినా సరే తండ్రి వారి గురించి ప్రార్థించే మనసు మీరు మాకిచ్చారు. ఒక్కసారి వారి వైపు చూడండి. ఐసీయూలో ఎవరున్నారు, అనారోగ్యంతో ఎవరున్నారు, తీవ్ర నొప్పితో ఎవరున్నారు, మరి క్యాన్సర్తో ఎవరు బాధపడుతున్నారు, ఎవరు నా తండ్రి ఇంకా అనేక రకాల రోగాలతో ఎవరున్నారు, అనేక వ్యాధులతో ఎవరు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. మాకు తెలియదు ప్రభా ఎవరెవరు ఎక్కడ అడ్మిట్ అయ్యారు, ఏ బాధలతో ఉన్నారు, ఏ జబ్బుతో ఉన్నారు మేము చూడట్లేదు తండ్రి, కానీ మీరు చూస్తున్నారు. వారి తరపున మీరు ప్రార్థన చేయండి అమ్మా అని ఆ మనసు, ఆ తలంపు, ఆ గ్రహింపు మీరిచ్చారు నా తండ్రి.
ఒక్కసారి వారి వైపు చూడండి ప్రభా. మరి ఎవరి గృహాల్లో నా తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నారు, ఒక్కసారి వారి మీద మీ హస్తం ఉంచండి తండ్రి. మీ స్పర్శ నా తండ్రి మాకు తగలడానికి మాకు అర్హత లేదయ్యా. ఎందుకంటే మీరు అతి పరిశుద్ధమైన తండ్రి, అతి పరిశుద్ధుడని ఎల్ల వేళలా నా తండ్రి సదాకాలము మీరు నా తండ్రి స్తుతింపబడుతున్న గొప్ప దేవుడు నా తండ్రి. ఆకాశం మీ సింహాసనం, ఆ సింహాసనం మీద కూర్చున్న మీరెక్కడ? మేము ఇంత ఘోరమైన పాపులం మేమెక్కడ తండ్రి? ఆ సింహాసనం మీద నుంచి మా కోసం దిగొచ్చి మమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చిన దేవా మీకే స్తోత్రం తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత మాకు లేదయ్యా. అయినా సరే తండ్రి, వాళ్ళు బాధపడుతుంటే సంతోషంగా మేము ఉండలేకపోతున్నాం తండ్రి. ఆ మనసు ఇచ్చింది కూడా మీరే ప్రభా, మా సొంత మనసు కాదు తండ్రి. ఒక్కసారి వారి పడకల మీదకి మీరు వెళ్ళండి, వారి దగ్గరికి మీరు వెళ్ళండి. కోమాలో ఎవరైతే ఉన్నారో క్షేమంగా ఇంటికి రావాలి ప్రభా. ఆ కుటుంబ సభ్యులందరూ సంతోషంగా నా తండ్రి ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఎవరైతే క్యాన్సర్తో బాధపడుతున్నారో, ఒకవేళ వారి కుటుంబాల్లో వాళ్ళ పితరులు ఎవరైనా తెలియక తప్పు చేసి ఉంటే వాళ్ళ దోషాలు నా తండ్రి బిడ్డల మీదకి రానివ్వద్దు ప్రభా. మేమేదో గొప్పవారమని, మేమేదో నీతివంతులమని కాదు తండ్రి. ఒకవేళ ఎవరైనా సరే క్యాన్సర్తో బాధపడుతుంటే వారిని మీరే మీ హస్తాలు వారి మీద ఉంచి నా తండ్రి సంపూర్ణ స్వస్థత పూర్తిగా నా తండ్రి ప్రతిదీ నా తండ్రి అరికాలు మొదలుకొని నడనెత్తి వరకు అంత బాగు చేయగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. ఏ డాక్టరు చేయలేడు, ఏ నర్సు చేయలేదు, ఎవ్వరూ చేయలేరు ప్రభా. ఆకాశం అంతైనా భూమి అంతైనా ఈ ప్రపంచం మొత్తం మీదైనా ఎవ్వరూ చేయలేరు నా తండ్రి. ఆ శక్తి మీ ఒక్కళ్ళకే ఉంది నా ప్రభా. పరమ వైద్యుడా, మీ పాదాలు పట్టుకొని అడుగుతున్నా, ఒక్కసారి వారి మీద మీ హస్తాలు ఉంచండి. కుటుంబంలో నా తండ్రి ఎవరైనా ఆరోగ్యం బాగాకుండా హాస్పిటల్లో ఉంటే ఆ బాధ ఎలా ఉండిందో మాకు తెలుసు ప్రభా. ఎందుకంటే ఒకప్పుడు మేము ఆ బాధ అనుభవించాం తండ్రి. ఆ కుటుంబాల్లో సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, మనశ్శాంతి ఉండదు నా తండ్రి. ఎప్పుడు భయం, ఏం జరిగిద్దోనని భయంతో వేదనతో ఉంటారు ప్రభా. ఆ కుటుంబాలు ప్రభా మీరే ఓదార్చండి, వారికి మీరు ధైర్యం ఇవ్వండి. అమ్మా నా వైపు చూడండి, నేనున్నాను కదా స్వస్థపరిచేవాడిని. వాళ్ళతో ఒక్క మాట మీరు మాట్లాడి మొదట వారికి ఉన్న భయాన్ని తీసివేసి మీ మీద నమ్మకాన్ని కలిగించండి తండ్రి. ప్రతి ఒక్కరు, చిన్న బిడ్డలైనా, పెద్దవాళ్ళైనా, ముసలివాళ్ళైనా, యవ్వనస్తులైనా, ఎవరైనా సరే నా తండ్రి హాస్పిటల్లో ఉండుంటే నా తండ్రి వారందరి మీద మీ హస్తాలు ఉంచి నా తండ్రి సంపూర్ణ స్వస్థత యేసు నామంలో వారికి సంపూర్ణ స్వస్థత ఇవ్వమని అడుగుచున్నాం తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేనివాడం, పొందుకునే అర్హత అంతకన్నా లేనివాడం నా తండ్రి. అయినా సరే మీరు తప్ప మాకెవరున్నారయ్యా? ఏ డాక్టర్ ఎంత స్పెషలిస్ట్ చూసినా కూడా నా తండ్రి మరణించిన వాళ్ళని బ్రతికించలేరు, మరణం దాకా వెళ్ళిన వాళ్ళని తిరిగి వెనక తీసుకురాలేరు ప్రభా. ఆ శక్తి మీకు మాత్రమే ఉంది. ఒక్కసారి నా తండ్రి మా ప్రార్థన ఆలకించి మేమేదో గొప్పవాళ్ళం కాదు తండ్రి, అయినా మీ పాదాలు పట్టుకొని అడుగుతున్నాం. మీరు వాళ్ళని నా తండ్రి వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళని స్వస్థపరిస్తేనే మీ పాదాలు వదిలిపెడతాం ప్రభా, లేకపోతే మేము వదిలిపెట్టాం నా తండ్రి. మీరే వాళ్ళని స్వస్థపరచాలి, మీరే వాళ్ళని మరణం పడక మీద నుంచి బయటకు తీసుకురావాలి క్షేమంగా. మీరే వాళ్ళకున్న ఆ క్యాన్సర్ గడ్డలన్నీ కరిగించేయాలి తండ్రి. ఎవరెవరైతే ట్యూమర్తో ఉన్నారో వాళ్ళను కూడా నా తండ్రి యేసు నామంలో స్వస్థపరచమని అడుగుతున్నాం ప్రభా. మా మాట కాదు తండ్రి, మేమేదో గొప్పవాళ్ళమని కాదు, మా మాట కాదు ప్రభా, మీరే నా తండ్రి ఆ కార్యం చేసేది మీరే. ట్యూమర్తో ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో, ఎవరైతే ఆపరేషన్ చేయించుకుంటున్నారో వారి దగ్గర మీరుండండి, వారితో మీరుండండి. మీరు స్వస్థపరిస్తేనే నా ప్రభా వారు క్షేమంగా ఇంటికి వస్తారు. మీరు వారిని ప్రభా బ్లెస్ చేస్తేనే నా తండ్రి సంపూర్ణ స్వస్థత మీరు మాత్రమే ఇవ్వగలరు ప్రభా. మరి ఆ బిడ్డలు నా తండ్రి హాస్పిటల్లో ఉంటే ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు నా ప్రభా మీరు చూస్తున్నారు ప్రతి ఒక్కరిని. ఒకవేళ వాళ్ళు మీకు వ్యతిరేకంగా మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే వాళ్ళ తరపున మేము క్షమాపణ అడుగుతున్నాం ప్రభా. మేమేదో నీతిమంతులు అని కాదు తండ్రి, అయినా సరే ప్రభా మా ప్రార్థన మీరు విని మమ్మల్ని క్షేమంగా తీసుకెళ్ళి క్షేమంగా తెచ్చిందేవా వారిని ఒక్కసారి మీ హస్తాలు ప్రభా, మీ హస్తం వారి మీద ఉంచి ప్రతి ఒక్క బిడ్డను ప్రభా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నా తండ్రి సంపూర్ణ స్వస్థత మీరిస్తేనే నా ప్రభా. మా మాటలు కాదు తండ్రి, మేమైతే నా ప్రభా ఎందుకు పనికిరాని వాళ్ళం,
ఎటువంటి అర్హత లేని వాళ్ళం అయినా సరే నా తండ్రి, మీ బిడ్డల తరపున మేము క్షమాపణ అడుగుతున్నాం ప్రభా. ఒక్కసారి వారి దగ్గరికి వెళ్ళి వారి మీద మీ చేతులుంచి సంపూర్ణ స్వస్థత మీరు దయచేయమని, ఇంటికి వచ్చేసేమో సిస్టర్, ఇంటికి వచ్చేమో బ్రదర్ అనే సంతోషంగా నా తండ్రి ఆ కుటుంబాలు మరలా మిమ్మల్ని స్తుతించేలా, మీ వైపు చూసేలా, మీ శక్తి వాళ్ళు తెలుసుకునేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరెవరైతే నా ప్రభా వాళ్ళ బిడ్డలు నా తండ్రి బిడ్డల రక్షణ కోసం ఎవరెవరైతే ప్రార్థన చేస్తున్నారో, మీకు ఎవరైతే భారంగా ఉన్నారు, ఎవరైతే ఆశతో ఉన్నారు నా ప్రభా, వారందరినీ ప్రభా మరి వారి మనసులు మార్చండి నా తండ్రి. బిడ్డల మనసులు మార్చండి. దారి తప్పిపోయే మీ బిడ్డలు నా ప్రభా మరి ఒక్కసారి మీరు చూసి వారిని గద్దించి ఒక దెబ్బ, చంప మీద ఒక దెబ్బైనా కొట్టినా తండ్రి మీ దారిలో నడిపించండి. మా మాట వినరయ్యా మా బిడ్డలు, మా కడుపును పుట్టిన బిడ్డలు కూడా మా మాట వినరు తండ్రి, మా మాట లెక్క చేయరు ప్రభా. కానీ మీరుంటేనే, మీరు చెప్తేనే వింటారు. బిడ్డలందరినీ మీ హస్తాల్లో పెడుతున్నాం నా తండ్రి. మేం చెప్తే వినరయ్యా, కానీ మీరు గద్దిస్తేనే, మీరు ఒక చెంప దెబ్బ కొడితేనే వారు తెలుసుకుంటారు. వారు మీ మాట విని మీకు లోబడి నా తండ్రి, మీకు భయపడి మీ దారిలోకి వచ్చేలా మీరే చేయాలి తండ్రి. మా మాట వినరు ప్రభా, మా మాట ఎవ్వరు వినరు తండ్రి. అందుకే ప్రభా మా బిడ్డలందరినీ మీ హస్తాల్లో పెడుతున్నాం. మారు మనసు వారికి దయచేయండి. దారి తప్పిపోయే బిడ్డలు, వారు అట్లా దారి తప్పి మీకు దూరం అయితే వాళ్ళని చూసి ప్రభా మేము సంతోషంగా ఉండలేకపోతున్నాం. ఇక మీకే దూరం అయితే ఇంకా వాళ్ళకి జీవితమే ఉండదని వాళ్ళు గ్రహించలేని స్థితిలో ఉన్నారు ప్రభా. మేం చెప్తే వినరు తండ్రి, మీరు చెప్తేనే వింటారు. మీ హస్తాల్లో బిడ్డలో పెట్టేసాం తండ్రి, ఇంకా మీరే చూసుకోండి. ఇంకా మేము ఆ విషయం గురించి మేము ఆలోచించకుండా, ఆలోచన కూడా మీరు మాకు రానివ్వద్దు తండ్రి. అమ్మ నా చేతుల్లో పెట్టారు, నేను చూసుకుంటాను తల్లి మీ బిడ్డలని భరోసా మీరు మాత్రమే ఇవ్వగలరు తండ్రి. ఆ భరోసా మీరు మాకు ఇస్తే ఇక మాకు ఆలోచనే ఉండదు ప్రభా. ఎంతో మంది నా తండ్రి మరి ఇంట్లో వేధిస్తున్నారు, ఎంతో మంది మాటలతో నిందిస్తున్నారు, బాధ పెడుతున్నారని బాధపడుతున్నారు ఎంతో మంది బిడ్డలు. ఒక్కసారి వారి వైపు చూసి ఎవ్వరూ లేరు అని అనుకుంటున్నారు, కానీ మీరున్నారని వారికి ధైర్యాన్ని ఇవ్వండి. మీరుంటే చాలు, ఎవ్వరూ ఉండక్కర్లేదు, ఎవ్వరూ అక్కర్లేదు, ఆఖరికి కడుపును పుట్టిన బిడ్డలు కూడా అవసరం లేదు. మీరుంటే చాలు అనే మనసు, అనే గ్రహింపు వారికి ఇవ్వండి. వారి మనోనేత్రాలు తెరవండి, వారితో ఉండండి. నాకు ధైర్యం ఇచ్చారు, ఒకప్పుడు నేను అలాగే బాధపడ్డాను, అప్పుడు నాకు ఎలాంటి ధైర్యం ఇచ్చారు అలాంటి ధైర్యం వారికి కూడా ఇవ్వండి. అదే ధైర్యపు మాటలు వారితో చెప్పండి. మీ వైపు చూసేలా వాళ్ళ మనసులు మార్చండి తండ్రి. మనుషుల వైపు చూస్తే బాధే కలిగింది తండ్రి, కానీ మీ వైపు చూస్తే మాకు ఇక బాధ ఉండదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఇక మేము ఎన్ని ఆటంకాలు ఇబ్బందులు వచ్చినా మేము భయపడవు నా తండ్రి. ఎందుకంటే అవన్నీ చూసుకోవడానికి మీరున్నారు అనే ధైర్యం మాకు ఇవ్వండి ప్రభా. అది మీరిస్తేనే నా తండ్రి, లేకపోతే మేము పిరికి వాళ్ళం ప్రభా, వెర్రి వాళ్ళం నా తండ్రి. ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు ఎలా పడాలి, ఈ సమస్యల నుంచి ఎలా బయటపడాలని ఎప్పుడూ నా తండ్రి ఆలోచిస్తూనే ఉంటాం. మీ మీద ఆనుకోవాలనే ఆలోచన కూడా లేని వెర్రి వాళ్ళం నా ప్రభా. మా వెర్రితనాన్ని అర్థం చేసుకోండి నా తండ్రి. మీరు నా తండ్రి మాతో ఉండి బిడ్డలు ఎవరైతే ఆ పరిస్థితిలో ఉన్నారో, ఒంటరిగా ఉన్నాను అని ఫీల్ అవుతున్నారు, వారితో మీరు మాట్లాడండి. అమ్మ నేనున్నాను తల్లి, నేనుంటే ఇక నీకు భయం ఎందుకయ్యా, నేనుంటాను కదమ్మా, నువ్వెక్కడున్నా అయ్యా నేనుంటాను, మీరు భయపడొద్దు, ధైర్యం పోగొట్టుకోవద్దు అని వారికి ధైర్యం నింపండి నా తండ్రి. మీకే స్తోత్రం ప్రభా. పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరే దయచేయండి. ఎవరెవరైతే గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నారు నా తండ్రి, అది గర్భఫలం ఇచ్చేది మీరే ప్రభా. మరి ఎందుకు ఆగిపోయిందో మాకైతే తెలియదు. ఒకవేళ వాళ్ళు ప్రభా, మీ బిడ్డలు ఎవరైనా సరే మీకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారేమో, మీ మనసుకు నొచ్చుకునేలా మాట్లాడుతున్నారేమో, ఒక్కసారి వారినింతటి మార్చండి నా తండ్రి. వారి ప్రవర్తన మార్చండి, వారి తగ్గింపు జీవితాన్ని వారికి ఇచ్చి అప్పుడు మీరు గర్భఫలాన్ని వారికి దయచేయండి ప్రభా. మీ మనసుకు నచ్చినట్టు ఉంటేనే కదా తండ్రి గర్భఫలమైన ఏదైనా మీ నుండి పొందుకునేది. అలాంటి తగ్గింపు మనసు, తగ్గింపు జీవితం మీరు మాకు ఇవ్వండి. మీరిస్తేనే మేము పొందుకోగలం. మా అంతటా మా వల్ల కాదయ్యా. మాకైతే ఇగో అడ్డొస్తుంది నా తండ్రి. ఎదుటి వాళ్ళు ఒక్క మాట అంటే 2 మాటలు అనేస్తాం. అలాంటి మనసు మాకొద్దు తండ్రి. అందుకనే మా జీవితాల్లో కార్యాలు జరగట్లేదు. అందుకనే మాకు ఈ బాధలు. మా ప్రవర్తన, మేం మాట్లాడే మాటలే నా తండ్రి మా జీవితాలు ఇలా అయిపోవడానికి కారణం. మీ తప్పు కాదయ్యా. మీకు లోబడి జీవించేలా మీ కృప అనుగ్రహించమని
మా పడకల చుట్టూ మా చుట్టూ మీ యొక్క రక్షణ కంచె వేయమని, గాఢ నిద్ర మాకు దయచేయమని, ఎటువంటి ఆలోచనలు లేకుండా గాఢ నిద్ర మేము ప్రశాంతంగా పడుకునేలా మీరు మీ కృప అనుగ్రహించమని, మీ కాపుదల మా చుట్టూ ఉంచమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.